హాయ్ ఆల్. సో మనకి ఈరోజు ఒక కొత్త చాలా మంచి అవకాశం రావడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఏంటి, అలాగే అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ, మా సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా. సో ముందుగా ఈ వీడియో నోటిఫికేషన్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రావడం జరిగిందనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీరు ఇక్కడ ముందుగా చూసుకుంటే మొత్తం 3717 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, అన్ని క్యాస్ట్లు కలిపి. సో ఇది ఒక చాలా మంచి అవకాశం. సో ఇక్కడ చూసుకుంటే మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఏ పోస్ట్కి అంటే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, సో ఏసీఐఓ, ఈ రోల్కి మిమ్మల్ని హైర్ చేసుకుంటారనమాట. ఓకేనా. సో మీకు ఈ నోటిఫికేషన్ అనేది సరిగ్గా కనిపించకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకోసం సెపరేట్ నోటిఫికేషన్ తయారు చేసి మీ కింద డిస్క్రిప్షన్లో ఇంకో కొత్త లింక్ పెడతాను. సో ఈ నోటిఫికేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వేరే కొత్త నోటిఫికేషన్ తయారు చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో వేకెన్సీ పోస్ట్ నేమ్ వచ్చేసరికి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనమాట, ఏసీఐఓ. ఇది రోల్ నేమ్ అనమాట. సో మనకు టోటల్గా 3717 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే అండర్షోడ్ కేటగిరీ కింద, ఈడబ్ల్యూఎస్ కింద, ఓబీసీ కింద, ఎస్సీ కింద, ఎస్టీ కింద. ఓకేనా. సో అలా మొత్తం టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 3717. అండ్ అలాగే శాలరీ విషయం చూసుకుంటే లెవెల్ 7 ప్రకారంగా మనకి మినిమం బేసిక్ శాలరీ వచ్చేసరికి 44,900 అనమాట. ఓకేనా. అంటే ఇంచుమించు 45,000. అండ్ అలాగే మీకు మ్యాక్సిమం శాలరీ వచ్చేసరికి 1,42,400. ఓకేనా, ఇది మ్యాక్సిమం శాలరీ. అలాగే మీకు మళ్ళీ గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో అవన్నీ కలిపి మీకు ఈజీగా 60,000 ప్లస్ వస్తుంది స్టార్టింగే. ఓకేనా. సో చాలా మంచి అవకాశం. అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు గ్రాడ్యుయేషన్ అయితే పూర్తయి ఉండాలి. అండ్ అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే మీకు ఎడిషనల్గా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ అనమాట. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్ అనమాట. అంటే ఎవరైతే 18 సంవత్సరాలు దాటి ఉంటారో అండ్ ఎవరైతే 27 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట ఈ ఒక్క నోటిఫికేషన్కి. ఓకేనా. అలాగే ఈ నోటిఫికేషన్కి జాబ్కి ఒక క్వాలిఫై అయితే ఒక ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట, రిటర్న్ ఎగ్జామినేషన్. ఓకేనా. సో ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 2 విధాలుగా జరుగుతుంది అనమాట. ఒకటి 100 క్వశ్చన్లు ఉంటాయి, అవి కూడా 5 సెక్షన్ల కింద డివైడ్ అయి ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో 20 క్వశ్చన్లు ఉంటాయి అనమాట. ఓకేనా. అండ్ అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. 1/4 అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ పోతుంది మీరు ఒక రాంగ్ ఆన్సర్ పెడితే. ఒక కరెక్ట్ ఆన్సర్ అయితే 1 మార్క్ అనమాట. సో టోటల్ 1 అవర్ టైం ఉంటుంది. సో టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ అనమాట. ఓకేనా. అండ్ అలాగే టైప్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఆఫ్ 50 మార్క్స్. ఓకేనా. సో ఇది మొత్తం 50 మార్క్స్ ఉంటుంది, ఇది కూడా 1 అవరే. మీరు ఇక్కడ చూసుకుంటే ఎస్ఏ వచ్చేసరికి 20 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ వచ్చేసరికి 10 మార్క్స్, లాంగ్ ఆన్సర్ టైపు 2 క్వశ్చన్స్ ఆఫ్ 10 మార్క్స్ ఈచ్ ఆన్ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, సోషియో పొలిటికల్ అండ్ సోషియో పొలిటికల్ ఇష్యూస్ ఎక్సెట్రా, ఇది 20 మార్క్స్. సో అలాగే 20, 20, 10 వచ్చేసరికి 50 మార్క్స్, ఇది కూడా 1 అవర్ అనమాట. ఓకేనా. అండ్ అలాగే మీరు ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 35, ఓబీసీకి 34, ఎస్సీ ఎస్టీ కింద, ఈడబ్ల్యూఎస్కి 35. ఓకేనా. సో ఇవి కట్ ఆఫ్ మార్క్స్. అలాగే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకుంటే నెక్స్ట్ ఇది మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మన ఏపీ తెలంగాణ కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు 5 చాయిసెస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ 5 ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. సో అందులో మన ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, ఇంకా వేరే స్టేట్స్ కూడా ఉన్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విశాఖపట్నం ఉంది, మ్యాక్సిమం అన్ని సిటీస్ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం మేజర్ సిటీస్ అనేవి ఉన్నాయి. అలాగే సేమ్ తెలంగాణలో కూడా. సో మీరు ఒకసారి వీళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే మీరు ఒకసారి సిటీస్ కానీ చూస్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ చేంజ్ చేయాలని వీళ్ళకి రిక్వెస్ట్ చేసినా చేంజ్ చేయారనమాట. సో మీరు ముందుగా చూస్ చేసుకున్నప్పుడే అన్ని జాగ్రత్తగా మీకు అన్ని దగ్గరలో ఉన్నవే చూస్ చేసుకోండి. ఓకేనా.
అండ్ నెక్స్ట్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలన్నమాట, ఆఫ్లైన్ కాదు. మనకి ఎవరికి మెయిల్ కూడా చేయక్కర్లేదు. సో మొత్తం అంతా కూడా ఆన్లైన్ అప్లికేషనే. అండ్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. సో మనకి 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇదే నెల జూలై 19th నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు ఎప్పటి వరకు ఉంటాయంటే ఆగస్ట్ 10th వరకు అనమాట. సో జూలై 19th నుంచి ఆగస్ట్ 10th వరకు అప్లికేషన్ అనేది ఓపెన్లో ఉంటుంది అనమాట. సో అంటే ఎండ్ డేట్ వచ్చేసరికి, లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 10 అనమాట. సో ఆగస్ట్ 10 లోపు ఒకళ్ళు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరందరూ అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, దాని తర్వాత మీరు అప్లై చేయడం కాదు. అండ్ అలాగే ఇప్పుడు ఫీజు విషయం చూసుకుంటే, ఫీజులో కూడా 2 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట, 2 కాంపోనెంట్స్. ఒకటి రూ. 100, ఇంకోటి రూ. 550 అనమాట. సో ఈ 550 అనేది రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ అనమాట. ఇది ప్రతి వాళ్ళు కట్టాలి. ఓకేనా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే 550 మాత్రం ఖచ్చితంగా కట్టాలి. కానీ మేల్ క్యాండిడేట్స్, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ కాదు, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీస్లో ఉంటారో వాళ్ళు మాత్రం ఎగ్జామినేషన్ ఫీ రూ. 100 ఇన్ ఎడిషన్ టు ద రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజ్, అంటే టోటల్ 650 పే చేయాలన్నమాట. ఓకేనా. సో రిక్రూటింగ్ ప్రాసెసింగ్ ఛార్జెస్తో పాటు ఎక్స్ట్రా ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు రూ. 100 పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 550 ప్లస్ 100, 650 మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. మిగతా వాళ్ళెవరు ఈ రూ. 100 పే చేయక్కర్లేదు. కాకపోతే మీరు 550 మాత్రం ఖచ్చితంగా పే చేయాలన్నమాట. ఓకేనా. సో టోటల్గా మొత్తం అందరూ అయితే 550 ఫీజు పే చేయాలి. కానీ ఇక్కడ ఈ కేటగిరీస్ వాళ్ళైతే ఓన్లీ అదే ఈ కేటగిరీస్ వాళ్ళైతే 650 పే చేయాలన్నమాట. అంటే ఎక్స్ట్రా రూ. 100 పే చేయాలి ఎగ్జామినేషన్ ఫీ. ఓకేనా. సో ఈ నోటిఫికేషన్ గురించి ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వనమాట. ఓకేనా. అలాగే మనకి ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదని చెప్పాం కదా. సో మనకి ఇదే నెల 19th నుంచి స్టార్ట్ అవుతాయి. సో మనకి మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలని మీకు పూర్తిగా చూపిస్తాను. ఫామ్ అది ఎలా ఫిల్ చేయాలో, ఏమేమి ఫీల్స్ అడుగుతున్నారు మొత్తం అన్నీ కూడా. అలాగే మీరు ఈలోపు చెక్ చేసుకోవాలనుకుంటే మనకి వీళ్ళు 2 వెబ్సైట్లు ప్రొవైడ్ చేశారన్నమాట. 2 కూడా గవర్నమెంట్ ఆథరైజ్డ్ వెబ్సైట్సే. ఒకటి MHA.gov.in, ఇంకోటి వచ్చేసరికి NCS.gov.in అనమాట. ఓకేనా. సో ఈ 2 అనేది మన గవర్నమెంట్ ఆథరైజ్డ్ వెబ్సైట్సే. సో మీరు ఎన్నింటిలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు మన ఛానల్ని ఫాలో అవుతుంటే మీకు 19th కరెక్ట్గా 19th డేట్కి మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అనేది మాత్రం నేను చేస్తాను. ఓకేనా. సో ఈ వీడియో కోసం ఇంతే, అండ్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే స్టార్టింగ్లో చెప్పాను కదా, మీకు ఈ నోటిఫికేషన్ సరిగా అర్థం కాకపోతే నేను ఈ నోటిఫికేషన్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్ చెక్ చేయొచ్చు. కానీ ఈ నోటిఫికేషన్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకో కొత్త నోటిఫికేషన్ చేసి ఫ్రెష్గా మీకు ఇంకో కొత్త లింక్ అనేది అటాచ్ చేస్తాను అనమాట డిస్క్రిప్షన్లో. ఓకేనా. సో ఈ వీడియో కోసం ఇంతే. మన ఛానల్ ఫాలో అవుతున్నాను, అండ్ థ్యాంక్ యూ సో మచ్.